అమ్మో నాకు మొగుడు వద్దు పెళ్ళామే కావాలి అంటున్న అమ్మాయి. ఎస్, మీరు వినేది నిజమే, నేను కరెక్ట్గానే చెప్పాను. పెళ్ళాం కావాలి అంటున్న అమ్మాయి. ఎందుకో ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. మీనాక్షి ఒక 7-8 ఏళ్ళు ఉంటాయి పాప. తనకు ఒక తమ్ముడు. వాళ్ళిద్దరు స్కూల్కి వెళ్తారు. అండ్ వాళ్ళ నాన్న ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తారు. మీనాక్షి వాళ్ళ అమ్మ కూడా ఒక ప్రైవేట్ జాబ్ చేస్తుంది. మీనాక్షి వాళ్ళ అమ్మ పొద్దున్న 5 గంటలకు లేచి బయట ముగ్గు పెట్టేసి ఫ్రెష్ అప్ అయ్యి వంట చేసి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ పిల్లల్ని లేపుతుంది. ఆ లోపు వాళ్ళ హస్బెండ్ లేచి అలా హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటారు. ఆ లోపు తన పిల్లల్ని లేచి రెడీ చేస్తుంది, అటు టిఫిన్ కూడా చేస్తుంది. టిఫిన్ అయిపోయాక టిఫిన్ అయిపోయింది, మీరు రెడీ అయ్యి రండి వడ్డిస్తాను అని మీనాక్షి వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ నాన్న వెళ్ళి ఫ్రెష్ అప్ వచ్చి టిఫిన్ తింటారు. అంతసేపు కూడా అతను జస్ట్ పేపర్ చదువుతూ ఉంటాడు. మీనాక్షి తన చుట్టూ జరిగే వాటన్నిటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇంకా సండే వస్తే వాళ్ళ మమ్మీకి అసలు ఖాళీ ఉండదు. వారం రోజుల నుంచి ఉన్నటువంటి బట్టలు వాషింగ్కి వేయాలి, అండ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ సరిపడా వెజిటబుల్స్ తెచ్చుకోవాలి, వాటిని తరిగి పెట్టుకోవాలి, అలాగే టిఫిన్స్కి ఏమన్నా ఉంటే వాటికి ప్రిపేర్ చేసుకోవాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఇవి చేసిన తర్వాత ఇంకా వర్షం పడుతుంది తింటే ఏమన్నా బాగుంటుంది అని వాళ్ళ నాన్న అనగానే మీనాక్షి వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, వెళ్ళి పకోడీలు వేస్తుంది. అంటే సండే రోజు కూడా మీనాక్షి వాళ్ళ అమ్మకి రెస్ట్ లేదు. ఇవన్నీ చూస్తూ ఉంటుంది మీనాక్షి యాజ్ యూజువల్ రెగ్యులర్గా స్కూల్కి వెళ్తుంటుంది. తనకి సమ్మర్ హాలిడేస్ వస్తాయి. సో సమ్మర్ హాలిడేస్లో మీనాక్షి వాళ్ళ మామయ్య వచ్చి తనని తన తమ్ముడిని వాళ్ళ అమ్మమ్మ ఊరింటికి తీసుకెళ్ళి వెళ్ళిపోతారు. సో అక్కడ వాళ్ళ అమ్మమ్మ రోజు పొద్దున్నే లేసి బయట కల్లాపు చల్లి ముగ్గు పెడుతూ ఉంటుంది. అది చూడడం మీనాక్షికి చాలా ఇష్టం. తను కూడా నేర్చుకోవాలనుకుంటుంది. అది అయిపోయాక టిఫిన్ చేసి వాళ్ళ తాతయ్య గారు కూడా లేచి బయట పడక కుర్చీలో కూర్చొని వచ్చిపోయే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. తర్వాత టిఫిన్ రెడీ అయిన తర్వాత నాన్న మీనాక్షి వెళ్ళి తాతయ్యని తీసుకురా టిఫిన్ చేస్తారు అంటే వచ్చేసి టిఫిన్ చేసి ఆయన మళ్ళీ సేమ్ వెళ్ళి అదే పడక కుర్చీలో కూర్చుంటారు. వాళ్ళ అమ్మ మాత్రం టిఫిన్ తినదు. నువ్వు తిను అంటే తర్వాత తింటాను అంటే. ఇంకా తన తర్వాత మీనాక్షి వెళ్ళి వాళ్ళ తమ్ముడితో ఆడుకుంటూ ఉంటుంది. సమ్మర్ హాలిడేస్ అయిపోతాయి. మీనాక్షి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత దసరా వస్తుంది. మీనాక్షి వాళ్ళ నాన్నమ్మ తాతయ్య వాళ్ళ ఊర్లో ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడు మీనాక్షి వీళ్ళు నలుగురు మాత్రం వేరే ఊర్లో ఉంటారు. దసరా రోజు మీనాక్షి బర్త్డే, అందుకని వాళ్ళ నాన్నమ్మ తాతయ్య ఇద్దరు కూడా వస్తారు. వచ్చి మీనాక్షిని ఆశీర్వదిస్తారన్నమాట. మీనాక్షి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వదించమంటే వాళ్ళ నాన్నమ్మ అంటది, బాగా చదువుకో నాన్న, మంచి మొగుడు రావాలి నీకు అంటది. అయితే అప్పుడు మీనాక్షి ఏమంటది, అమ్మో నాకు మొగుడు వద్దు, నాకు పిల్లమే కావాలి. మొగుడు వస్తే నేను అన్ని పనులు చేసి పెట్టాలి, అమ్మలాగా నీలాగా అమ్మమ్మలాగా. అదే నాకు పిల్లం వస్తే నాకే అన్ని పనులు చేసి పెడుతుంది. నాకు మొగుడు వద్దు, నాకు పిల్లమే కావాలి అని ఏడుస్తూ ఉంటుంది. సో ఈ మాటలు విన్న మీనాక్షి వాళ్ళ నాన్నకి ఏమనిపిస్తుంది అంటే అప్పుడు ఆలోచిస్తాడు, అవును నేను జాబ్ చేస్తున్నాను, నా భార్య కూడా జాబ్ చేస్తుంది, కానీ ఇంట్లో ఒక్క పనిలో కూడా నేను తనకు సహాయం అసలు చేయను, అన్నీ తనే చేస్తుంది. పాప ఇలా ఆలోచించడానికి కారణం నేనేనా? ఇలాంటి ఆలోచనల వల్లేనేనా డివోర్స్ కేసెస్ పెరిగిపోతున్నాయి? ఇలాంటి వాటి వల్లనేనా స్వలింగ వివాహాలు అనేటివి ఎక్కువ జరుగుతున్నాయి అనే ఆలోచన వస్తుంది. సో ఈ ఆలోచనని మొదట్లోనే తుంచేయాలి అంటే కనుక ఆ స్టెప్ ఇప్పుడు అతనే తీసుకోవాలి. ఇంట్లో కూడా తన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈక్వల్గా ఇద్దరం జాబ్ చేస్తున్నప్పుడు ఇంటి రెస్పాన్సిబిలిటీ కూడా ఇద్దరు తీసుకోవాలి. అప్పుడే నేను నా పిల్లల మైండ్ సెట్ మార్చగలుగుతాను అని చెప్పేసి తను కూడా ఆ తర్వాత నుంచి వాళ్ళ భార్యకి ఇంటి పనుల్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడున్న జనరేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఇద్దరు జాబ్ చేస్తున్నారో ఇద్దరు కూడా ఇంటి రెస్పాన్సిబిలిటీని కంపల్సరీగా తీసుకోవాలి. ఒకరే జాబ్ చేయాలి, వాళ్ళు ఇల్లు చూసుకోవాలి, జాబ్ చూసుకోవాలి అంటే కష్టం. అందుకోసమే ఒకనొక టైంలో ఒత్తిడికి గురయ్యా, ప్రెషర్ ఏదో ఒకటి జరిగి డివోర్స్ కేసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్స్ చేస్తే ఇంటి రెస్పాన్సిబిలిటీ కూడా ఇద్దరు తీసుకోవాలి, లేకపోతే ఒక్కరే జాబ్ చేయండి. దట్స్ ఇట్. దీనిపైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.